श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 338వ శ్లోకం. దేహాది సంసిక్తమతో న ముక్తిః ముక్తస్య దేహాద్యభిమత్యభావః సుప్తస్య నో జాగరణం న జాగ్రతః స్వప్నస్థయోర్భిన్న గుణాశ్రయత్వాత్. గడిచిన సత్సంగంలో శంకరాచార్యులు వారు చెప్పిన విషయాలు ఈ 338 తోటి ఒక పర్టికులర్ టాపిక్ ముగిస్తున్నది. ప్రమాదము అనేటువంటిది ముఖ్యంగా గడిచిన 2 సత్సంగాల్లో వింటూ వస్తున్నాం. ప్రమాదం అంటే కేర్లెస్నెస్, ఫర్గెట్ఫుల్నెస్, అప్రమత్తంగా ఉండటం, అజాగ్రత్తగా ఉండటం అని చెప్తూ మనకు సత్యమును ఎట్లా అన్వేషించాలి, సత్యమును అన్వేషించుటకు ఉన్న ఈ అడ్డంకులు ఏమిటి అనే విషయాన్ని వివరిస్తూ చెప్తూ వచ్చారు. వివేకమున్నవాడు ప్రమాదం చెయ్యడు, అంటే తప్పు చెయ్యడు. ప్రమాదం అంటే మరొక అర్థం కూడా చెప్పాను, చేసిన తప్పునే మరలా మరలా చేయటం. ఏం తప్పు చేస్తున్నాం మనం? ఉన్నది ఏమిటో తెలుసుకోకుండా లేని దాన్ని ఉన్నదని అనుకుంటున్నాం. లోకల్లో 3 విషయాలు అన్ని మతాల వాళ్ళు అందరి యొక్క అభిప్రాయాల్లో చూస్తే ఈ 3 ఉంటాయి. ఏమిటంటే జీవుడు అనేటువంటి నేను, నా ముందు ఉన్నటువంటి జగత్తు, నేను నాకు కనపడుతున్నాను, జగత్తు నాకు కనపడుతున్నది. కానీ ఈ 2 ఎలా వచ్చినాయో తెలియదు మనకు. ఏదో మరొక శక్తిలో నుంచి వచ్చి ఉండాలని చెప్పి ఈశ్వర అంటున్నాం. 3 నిజంగా ఈ 3 ఉన్నాయని తెలియాలంటే ఎవరికి తెలుస్తున్నది? తెలుసుకుంటున్న నేను ఉన్నానని నాకు తెలుస్తున్నది. కానీ నేను ఎలా ఉన్నానని నాకు తెలుస్తున్నది? నేను ఉన్నాను నాకు తెలుసు అంటే నా శరీరమా, నా మనస్సా? మనస్సు ఉన్నది, శరీరం ఉన్నదని నాకు తెలుస్తున్నది. తెలుసుకుంటున్నది ఎవరు? ఇది నిజంగా తెలుసుకుంటున్న ఆ నిజమైన, ఒకవేళ నువ్వు నాకు సంతోషం కావాలి, నాకు దుఃఖం రాకూడదు, నాకు అన్నీ అంటున్నావే, నాకు దుఃఖం రాకూడదు, నాకు అని అంటున్న, నేను అని అంటున్న అదెవరు? అదేమిటి నిజంగా? దుఃఖము రాకూడదు, సుఖం రావాలనేటువంటిది మనస్సుకి చెందినది. సుఖ దుఃఖాలు పడుతున్నది మనస్సు. ఎందుకంటే సుఖం వచ్చినప్పుడు మనస్సుకి తెలుసుకుంటున్నాను నేను, దుఃఖం వచ్చినప్పుడు మనస్సుకి తెలుసుకుంటున్నాను నేను. అప్పుడు సహజంగా తెలియక నాకు అని అంటున్నాం, కానీ నిజంగా
నాకు కావాలి అంటే ఈ నేను ఎవరు? ఈ అంటున్నది ఎవరు? ఈ అంటున్న నేను అనేది లేకపోతే నాకు ఆ నేను అనేది లేకపోతే ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఈ బుద్ధి ఇవన్నీ ఉంటాయా? ఈ అహంకారం అనే శరీరంతో తాదాత్మ్యం చెందిన ఈ సూడో ఐ ఇది ఉంటుందా? అలాగే నేను తెలుసుకుంటున్న వాడిని నేను లేకపోతే శరీరం తెలియదు. శరీరము ఇంద్రియములు లేకపోతే ప్రపంచము తెలియదు. ప్రపంచమే తెలియకపోయినప్పుడు ఇంకా చూడని, తెలియని, ఎక్కడో ఉన్నాడని ఊహిస్తున్న ఈశ్వరుడు ఆయన ఎక్కడుంటాడు? నా శరీరం ఉన్నది, ఈ అహంకారమే నేను ఉన్నానని చెప్పుటకు నేను కావాలి. ప్రపంచం ఉన్నదని చెప్పుటకు నేను కావాలి. ఈ నేను లేకుండా ఈ శరీరం ఉందని ఎవరు చెప్తారు? ప్రపంచం ఉందని ఎవరు చెప్తారు? ఈశ్వరుడు ఉన్నాడని లేడని కానీ, ఉన్నాడని కానీ లేడని కానీ ఎవరు చెప్తారు? కాబట్టి జీవ జగత్తు ఈశ్వరని మూడు ఉండాలి అంటే, అవి ఉన్నాయని చెప్పాలంటే, అవి లేవని చెప్పాలంటే ఏదికైనా నేను ఉండాలి. ఈ నేను నిజంగా నిజమైన నేను 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 అనిపించేటువంటి ఈ నేను ఇదేమిటి? అది లిమిటెడ్గా ఈ శరీరంలో మాత్రమే ఉండి ఈ శరీరం చనిపోయిన తర్వాత కనపడకుండా పోయేదా అంటే విచారణ చేస్తే వివేకముతో శాస్త్రము గురువుగారు చెప్పినట్లు ఏమర్థమైంది మనకు? నేను అనంతమైనటువంటి లిమిట్ లేనటువంటి శాశ్వతంగా ఉండేటువంటి జ్ఞానబోధ స్వరూపం. ఆ జ్ఞానబోధ స్వరూపం బుద్ధికి మనసుకు చెందినది కాదు, నేను అని అనిపిస్తున్నటువంటి ఆ కాన్షియస్ చైతన్యానికి సంబంధించింది. ఎందుకండి పొద్దున్నే క్లాస్ మొదలుపెట్టి ఇప్పుడు ఇట్లాంటి కష్టంగా ఏదో వేదాంతం అని చెప్తున్నారు అనుకోవద్దు. ఇన్ని రోజులుగా వింటున్నాం, ఇంత విన్నాం. ఇప్పుడు రాబోయే శ్లోకాలలో ఇంకా కొంచెం కొంచెం లోతుగా చింతించడానికి మనల్ని తయారు చేస్తున్న శంకరాచార్యులు వారు ఇది చెప్పడానికే ఆయన ముందుకొస్తున్నారు. కాబట్టి నేను అనేటువంటిది సరిగ్గా నేను ఇది అని నాకు తెలియాలంటే ఏమి చెయ్యాలి? దానికోసం ఈ విచారణ. ఈ 338వ శ్లోకంలో ఏం చూసి ముగించామంటే, ఇట్లా దేహము నేననేటువంటి భావన, ఈ మనసు బుద్ధి అహంకారము భావన ఇది ఉన్నంత కాలం ఒకడికి ముక్తి లేదు. ముక్తి అంటే ఏమిటి? ఆత్మనైన నేను ఎప్పుడు నిత్యముక్తుడనే నేను. కానీ నేను నిత్యముక్తుడని నాకు తెలియాలంటే నేను దేహ మనో బుద్ధి అభిమానాలను వదిలేసేయాలి. ముక్తుడైన వాడికి ఇంకా దేహాభిమానం ఉండదు. దేహం నేననే భావన ఉండదు. దేహం మూలంగానే అతడు కూడా జ్ఞాని కూడా ఇక్కడ పనిచేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. అతడు శరీరము మనలాగానే తింటుంది, నిద్రపోతుంది, నడుస్తుంది. కానీ అతడికి స్పష్టంగా తన బుద్ధి యందు తెలియను, నేను వీటికి సంబంధించిన వాడిని, అటాచ్ అయిన వాడిని కాదు అని. కాబట్టి ఈ రెండు డయాగ్నల్ ఆపోజిట్గా ఉన్నాయి. దేహాభిమానం ఉన్నవాడికి ముక్తి లేదు, ముక్తుడైన వాడికి దేహాభిమానం లేదు. ఇది రెండు ఎట్లాగంటే
నిద్రపోయేవాడికి మెలకువ ప్రపంచం స్వప్న సుషుప్తి పురుషుడికి జాగ్రత్త ప్రపంచం లేదు కదా. జాగ్రత్తలో ఉన్న మనకిప్పుడు నిద్ర ప్రపంచం లేదు. ఈ నిద్ర మరియు మెలకువ ఇవి రెండు స్వప్నాలు లాంటివి. కాబట్టి ఈ రెండు కూడా భిన్న గుణములను ఆశ్రయించి ఉండుట చేత, భిన్న గుణములు, అది తమో గుణాన్ని ఆశ్రయించి ఉంది నిద్ర, రజోగుణమును సత్వగుణమును ఆశ్రయించి ఉన్నది మెలకువ. గుణ ఆశ్రయం వలన ఉపాధి వలన భేదం తప్ప ఈ రెండు వేరువేరుగా అట్లా కనపడుతున్నాయి. కాబట్టి రెండు గుణాలు వేరు కాబట్టి అది ఒకటి దాని మీద ఆధారపడింది, ఒకటి దీని మీద ఆధారపడింది. కాబట్టి ఇది అక్కడ లేదు, అది ఇక్కడ లేదు. మరి అది తెలుసుకుంటున్నా, దీనిని తెలుసుకుంటున్నా అంటే నాకు నిద్ర అనుభవం, నిద్రను తెలుసుకుంటున్న సాక్షిని నేను, మెలకువను తెలుసుకుంటున్న సాక్షిని నేను, కలను తెలుసుకుంటున్న సాక్షిని నేను నేనుగానే ఉన్నాను. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ మనకు ఈ రెండు జాగరణ సుషుప్తులు లేదు, సుషుప్తిలో జాగరణ లేదు, జాగరణలో సుషుప్తి లేదు. ఈ రెండు భిన్న గుణములను ఆశ్రయించి ఉన్నందువలన అదేవిధంగా దేహాభిమానం ఉన్నవాడికి ముక్తి లేదు, ముక్తుడైన వాడికి దేహాభిమానం ఉండదు అని చెప్పి తర్వాత నుంచి ఇప్పుడు ఇంకా ఫర్దర్గా నువ్వు విచారణ ఎట్లా చేయాలి అని చెప్పి దాని యొక్క రహస్యం ఏమిటి, ఎక్కడ సరిచేయాలి, నేను మిస్టేక్ ఎక్కడుంది. మిస్టేక్ 339 మొదలు పెడుతున్నాం. అంతర్బహిస్వం స్థిరజంగమేషు జ్ఞాత్వాత్మనాధార తయా విలోక్య త్యక్తాఖిలోపాధి రఖండరూపః పూర్ణాత్మనాయ స్థిత ఏష ముక్తః. మరొకసారి నేను క్లియర్గా చెప్తాను నీకు. ముక్తుడంటే ఇతడు. ఎటువంటి ముక్తుడు? జీవన్ముక్తుడు. ఇప్పుడు మనలాగానే అందరిలాగానే ఈ శరీర ఇంద్రియ ఉపాధులలో పనిచేస్తూ వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఆ జీవన్ముక్తుడు అతడు. ఏమిటి, ఎలా జీవన్ముక్తుడవుతాడు? అతడే ముక్తుడు. పూర్ణాత్మను తెలుసుకున్న ఆ స్థితిలో ఉన్న ఇతడే ముక్తుడు. ఎవరు? ఎలా తెలుసుకున్నాడు పూర్ణాత్మను? ఆత్మ అనేది ఏమిటి? ఒక్కొక్క షూకి ఒక్కొక్క సోల్ లాగానా? కాదు. అంతః బహిః స్వం స్థిరజంగమేషు. లోపల బయట కదిలేవి కదలని అన్ని వస్తువులయందు ప్రాణులయందు స్వం నేనే ఉన్నాను. మనం ఏమనుకుంటున్నాం? నేను ఈ శరీర మనోబుద్ధి అహంకారాల దీంట్లో ఈ ఉపాధిలో చిక్కుకుపోయిన ఒక జీవుడని అనుకుంటున్నాం. శాస్త్రం ఏం చెప్తున్నది? నువ్వు అంత అధిష్టానమైనటువంటి స్వం చూడండి, నేరుగా నేనే అది. అహం బ్రహ్మాస్మని మహావాక్యం చెప్తున్నట్లు ఇక్కడ బయట ఉన్నాను, లోపల ఉన్నాను. ఈ బయట లోపల అనేటువంటిది మనసు యొక్క కల్పన. చెప్పాం కదా ఉదాహరణ ఎన్నోసార్లు. ఆకాశానికి సంబంధించినంత వరకు ఎక్కడండి బయటని చెప్తావు, ఎక్కడ లోపల చెప్తావు? నువ్వేదో గోడలు కట్టి నీ వ్యవహారం కోసం మాట్లాడుతున్నావే కానీ ఆత్మదృష్టిలో ఆకాశ దృష్టిలో రెండు ఆలోనే స్టార్ట్ అవుతాయి. ఆత్మ, ఆకాశం.
ఆకాశ దృష్టిలో లోపలెక్కడ బయటెక్కడ, హాల్ స్పేస్ ఏమిటి, రూమ్ స్పేస్ ఏమిటి, డైనింగ్ స్పేస్ ఏమిటి, అసలు అర్థం లేదది. ఈ విధంగా ఏది చైతన్యం అని చెప్తున్నామో నీకు తోస్తున్నది నేను, నేను అనేటువంటిది నువ్వు అఖండమైన శాశ్వతమైన నిర్వికల్పమైన వికారరహితమైన గుణరహితమైన కాలరహితమైన శరీరత్రయరహితమైన శుద్ధ బ్రహ్మస్వరూపం. అందుకనే నారాయణ సూక్తంలో చెప్పబడింది కదా, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇక్కడ నారాయణ అంటే చతుర్భుజ శంఖచక్ర గదాధారి పాల సముద్రము పాము మీద పడుకున్న ఇది కాదు, ఇది కాదు. అది మనస్సుకి ఇవ్వబడ్డ ఒక ఆలంబనం మాత్రమే. నారం జ్ఞానం, అయనం స్వరూపం. ఏది జ్ఞానస్వరూపంగా ఉండి లోపల బయట అనేటువంటి ఒక భేదము లేకుండా సర్వం వ్యాప్తం నారాయణ. కాబట్టి నారాయణ అనేటువంటిది ఒక నామరూపం కాదు. ఎప్పుడు నారాయణ అనేటువంటిది నామరూపం కాదో, ఇక్కడ నేను అనేది కూడా ఈ నామరూపం ఉన్న శరీరం కాదు నేను. అదే నేను శరీరం అయితే ఎందుకు నేను చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు 10 నిమిషాల ముందు నాకు కావాలి, నా శరీరం అందంగా ఉండాలి, నా శరీరానికి రోగం రాకూడదు. నా శరీరం అని చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా నేను వేరు, అప్పుడు శరీరం వేరు కదా. చింతించం ఎప్పుడు. నువ్వు శరీరం అని చెప్పి వదలట్లేదుగా, నా శరీరం అంటున్నావు, నా మనస్సు అంటున్నావు. అప్పుడు నువ్వెవరుడు? నువ్వు వేరే. ఆ వేరుగా ఉన్న నువ్వు అంతర్బహి ఏది లేదు, జ్ఞానస్వరూపమైనది నువ్వు. ఇట్లా ఎవరైతే ఒకడు తెలుసుకొని ఆత్మ జ్ఞాత్వా ఆత్మన ఆధారతయ విలోక్య. అంతా కూడా ఆత్మలో ఈ కల్పనలన్నీ ఇమాజినేషన్ ఓన్లీ, ఊహించటమే, భ్రమించి ఊహించినవే. కానీ ఈ ఇంద్రియములు, అవి చూస్తున్న లోకము, ఇవేవి కూడా అసలు ఆత్మనైన నాయందు అవి నాకు తాకటం లేదు, నన్ను ఏ విధంగానూ అంటుకోవటం లేదు. నేను సాక్షిగానే ఉన్నాను. ఈ విధంగా తెలుసుకుని అప్పుడు తెలుసుకున్న తర్వాత ఇంకేం చేస్తాడు? త్యక్త అఖిల ఉపాధి. ఏ ఉపాధిని నేను క్లెయిమ్ చేయను, నాకు అసలు ఉపాధి లేదు. సర్వమునకు అఖండ రూపం. అర్థం చెప్పాను అని. అఖండం అంటే డివిజన్లెస్, అన్బ్రోకెన్, కంటిన్యూస్. అఖండ రూప, అది సర్వాత్మ ఒకటేగా ఉన్నది, పూర్ణ ఆత్మగా ఉన్నది. అది నేను గుర్తించాలంటే ఈ ఉపాధులను నువ్వు త్యజించాలి. త్యజించడం అంటే ఏంటి? త్యక్త్వా అఖిల. అఖిల, అఖిల అంటే మొత్తం. దేన్ని పట్టుకో, నువ్వు స్వేచ్ఛగా నీ
నీ స్వరూపమే నువ్వని అఖండమని విహరించు దాదే ఉండాలంటే నీకు ఏది ఒక్కటి కూడా దేనితోటి ఏ ఉపాధితోటి నువ్వు క్లెయిమ్ చేయకూడదు. ఒక పెద్ద బెలూన్ ఉందండి, గ్యాస్ బెలూన్. దానికి చాలా ఇట్లా అన్ని వైపుల నుంచి తాళ్ళు కట్టి ఇట్లా ఒక చోట చేర్చి కింద నాటారనుకోండి. ఇప్పుడు ఆ బెలూను ఎగిరిపోవాలి, పైకి పోవాలంటే ఈ చుట్టూ ఎన్ని తాళ్ళైతే కట్టాడో అన్నిటినీ మొత్తం కలిసి అక్కడ కట్ చేయాలి. లేదు ఒక్క తాడు మాత్రం ఉండనండి అంటే బెలూన్ ఎగురుతుందా? ఎగరలేదు. అలాగే ఇక్కడ కూడా అని చెప్పి ఇట్లా తెలుసుకున్నవాడే ఈ విధంగా లోపల బయట లేదు, ఒకటే వస్తువుగా ఉంది, అఖండంగా ఉంది, జ్ఞానస్వరూపంగా ఉంది, దాన్నే నారాయణ అంటున్నాము. కాబట్టి నాకు ఏ ఉపాధులతోటి సంబంధం లేదు అని చెప్పి వాటినన్నిటినీ వదిలేస్తాడో, త్యాగం చేస్తాడో అతడే ముక్తుడు అని చెప్పి తరువాత 340లో సర్వాత్మతా బంధ విముక్తి హేతు సర్వాత్మభావాత్ న పరోస్తి కించిత్ దృశ్యాగ్రహే సత్యుపపద్యతే సౌ సర్వాత్మభావోస్య సదాత్మనిష్టయా. ఇది మరిచిపోకూడదు. అన్ని వేళల అన్ని చోట్ల ఎప్పుడు సదా ఆత్మనిష్టయ. ఇది గుర్తుంచుకో, అంతే, మర్చిపోకు. ఎవరికైతే ఇట్లా మర్చిపోకుండా ఎప్పుడు ఈ ఆత్మభావన ఆత్మనిష్ట జ్ఞాపకం ఉంటూనే ఉంటుందో అతడికి ఇదే ముక్తి. ఎట్లా? సర్వాత్మత బంధ విముక్తి. సర్వ ఆత్మత బంధ విముక్తి హేతు. సర్వాత్మభావం రావటమే సార్వాత్మ్య భావం అంటే ఒకే ఒక ఆత్మనే ఉంది. ఈ సార్వాత్మ్య భావం రానంత వరకు నువ్వు భేదములను చూడొచ్చు, తెలుస్తుంటాయి, కానీ బుద్ధిలో భేదం ఉండకూడదు, అండర్స్టాండింగ్లో భేదం ఉండకూడదు. అలా సర్వాత్మత ఎప్పుడైతే వస్తుందో బంధ విముక్తి హేతు, నీకు బంధం లేదు, నువ్వెప్పుడు ముక్తుడివే, నువ్వు నిత్యముక్తుడివి అని నీకు తెలియాలంటే ఈ సర్వాత్మభావమే కారణం. ఈ కొత్త పదం ఇప్పుడు ఉపయోగిస్తున్న సర్వాత్మభావం, ద యూనివర్సల్ వన్నెస్ ఏకం. కాబట్టి ముక్తి అంటే, మోక్షం అంటే, నిర్వాణం అంటే వేరే ఏదో మరొకటి ఉన్నదని అనుకోకు. సర్వాత్మభావాత్ నా పరః కించిదస్తి. ఈ సర్వాత్మభావమును పొందుట, సర్వాత్మభావం కలిగి ఉండుటయే ముక్తి తప్ప మరొకటేదో ఉన్నది అని చెప్పి అనవసరంగా ఆలోచించకు. వైకుంఠం ఉంది, కైలాసం ఉంది, ఎక్కడుంది? ఇప్పుడు నాకు ఇక్కడ శోకమోహ భయాలలో నుంచి విడుదల కావాలి, పర్మనెంట్ హ్యాపీనెస్, పీస్, సెక్యూరిటీ, పిహెచ్ఎస్ వాల్యూస్ నాకు
పూర్తిగా కావాలి. తర్వాత ఎప్పుడో అనేది నాకు తెలియదు, నాకు వద్దు అని ఎవరైతే అర్థం చేసుకుంటాడో అప్పుడు ఏం చేస్తాడు ఇతడు? ముందు శ్లోకంలో చెప్పినట్లు దృశ్యం మొత్తం, ఇప్పుడు దాన్ని దృశ్యం ఉన్నది, దృశ్యం అంటే ఇంద్రియములకు ఏదో తెలుస్తున్నది, ఇంద్రియములకు ఏంటి, నన్ను చూస్తే నా శరీరము ఉన్నదని తెలుస్తున్నది, కానీ అది ఆ దృశ్యం ఏదైనా కానీ, నా శరీరం కానీ మరొక శరీరం కానీ మరొక వస్తువు కానీ ఏదైనా అగ్రహే, దాన్ని నిజముగా తీసుకోవట్లేదు. కళలో ఎన్నో కనపడుతున్నాయండి, కనపడ్డాయి. ఏదైనా కొంచెమైనా ఒక పైసా, ఒక పిసురు అంటారే, అది కళలోంచి నువ్వు నిజమని తీసుకుంటావా? తీసుకోగలవా? కనపడుతున్నదే, అనుభవపడిందే. కనపడినంత మాత్రాన, అనుభవపడినంత మాత్రాన అది నిజం కాదని నీకెలా తెలిసింది? వివేకముతోటి మెలుక్కొచ్చావు. ఇప్పుడు జ్ఞానముతోటి నేను అఖండ బహీలు లేనటువంటి బ్రహ్మస్వరూపం చైతన్యం అని తెలిసినప్పుడు ఇంకా దృశ్యాన్ని నేను ఎక్కడ గ్రహిస్తాను? ఇక్కడ మెలకువలో. ఎందుకు అది దాన్ని పట్టుకోవాలి, దాంతో అటాచ్మెంట్ పెంచుకోవాలి, అది నిజమని అనుకోవాలి? భ్రమ కదా, అనుకోవచ్చా? తప్పు కదా. దృశ్య అగ్రహే, దాన్ని ఎప్పుడైతే దృశ్యాన్ని గ్రహించకుండా ఉంటాడో, కానీ ఏం గ్రహించాడు? ఒకటేమో అగ్రహణం, పట్టుకోలేదు. మరొక పక్క సత్యుపపద్యతే, సత్తుని పట్టుకున్నాడు, తన స్వరూపాన్ని మాత్రం గ్రహించేశాడు. ఒకటి అగ్రహణం, మరొకటి గ్రహణం. అటువంటి అతడికి సర్వాత్మభావ అస్య, అప్పుడే అతడు సర్వాత్మభావంతో ఉన్నాడు, ఏకాత్మభావంతో ఉన్నాడు అనేది. అప్పుడు అతడే సదా ఆత్మనిష్ఠుడుగా ఉన్నాడు, సదా జ్ఞానస్థితిలోనే ఉన్నాడు. సదా జ్ఞానస్థితిలో ఉన్నాడు. సమాధి ఏంటంటే కళ్ళు మూసుకుని అట్లాగే ఉంటాడు, ఆయన మాట్లాడేవారు. అట్లా అర్థం చేసుకోకూడదు. జ్ఞానం అనేటువంటిది కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు, సమాధిలో వచ్చేది కాదు జ్ఞానం. సమాధిలో జ్ఞానం వచ్చేసి అది స్థిరమైపోయేదైతే నీకు నిద్రలో కూడా జ్ఞానం వచ్చి ఉండాలి. నిద్ర కూడా ఒక సమాధేగా, నిద్ర కూడా ఒక సమాధి. జ్ఞానం రావట్లేదే. ఇట్లా మెలుకులో ఉండి అర్థం చేసుకోవడమే సమ్యక్ అధి సమాధి. సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవలసింది చేసుకున్నాను, తెలుసుకోవలసింది తెలుసుకున్నాను, పొందాను అని అలా చెప్పి తర్వాత దృశ్యస్యాగ్రహణం కథం ను ఘటతే దేహాత్మనా నిష్ఠతః బాహ్యార్థానుభవ ప్రసక్తమనసః తత్తత్ క్రియాః కుర్వతః సన్యస్తాఖిలధర్మ కర్మ విషయైః నిత్యాత్మనిష్టాపరైః తత్వజ్ఞైః కరణీయమాత్మని సదానందే సదానందేచ్చుభిర్యత్నతః సదానందే ఇచ్చతి ఇచ్చుభిః అది కలిపి చదివేటప్పుడు అది పెద్ద సెంటెన్స్ అయింది. సదానందేచ్చుభిర్యత్నతః. ఒకడు ఇప్పుడు ఏం చేయాలంటారు?
ప్రయత్నముతోటి విత్ ఏ ఫుల్ ఎఫర్ట్. ఇక్కడ ఆశ ఉండాలిట. సదా అంత ఆనంద ఇచ్చుభి, అంత ఆనంద స్వరూపమైన నేను ఎందుకు ఇట్లా దుఃఖపడుతున్నాను, ఎందుకు ఇట్లా భయపడుతున్నాను, ఎందుకు ఇట్లా ఆశపడుతున్నాను, నాకేమీ కొరత లేదు కదా అని చెప్పి ఆశించి ఇష్టపడేటువంటి అతడు తత్వజ్ఞుడు, తత్వమును తెలుసుకోవాలనుకునేవాడు. ఇక్కడ ఈ శ్లోకంలో మొదటి 2 లైన్లు నెగిటివ్గా ఒకడు తెలుసుకోనివాడు, అజ్ఞానుడు, మూఢుడు గురించి, 3-4 లైన్లేమో తెలుసుకున్న జ్ఞాని, తత్వజ్ఞుడు గురించి చెప్తున్నారండి. సో మొదట నెగిటివ్గా చెప్పింది చూద్దాం. మొదటి 2 లైన్లు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఒకడు ఈ కనపడే, అనుభవపడే ఈ అనుభవాలన్నీ బాహ్య అర్థ అనుభవ ప్రసక్తి, ఇది వీడికి చాలా ముఖ్యంగా ఉంది. ఇక్కడ జరిగే విషయాలు, వ్యవహారము, న్యూస్లు, వ్యాపారాలు అన్నీ చాలా ముఖ్యంగా ఉన్నాయి. వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇటువంటి ఆ ప్రసక్తిలోనే ఇది బాహ్యార్థ అనుభవ, ఇక్కడ ఇంద్రియములచే అనుభవపడే ఈ అనుభవాలన్నీ బాహ్య అంటే ఇక్కడ మెలకువలు అని తీసుకుందాం. వీటి ప్రసక్తిలోనే ఉన్నటువంటి అటువంటి మనస్సు అంతా దాంట్లోనే ఆక్యుపై ఉన్నది. సహజంగా అంతే కదండి. మనసు ఎప్పుడు మెలుగుతో ఉన్నదంటే ఈ బయట విషయాలలోనే అది ప్రవర్తిస్తూ ఉంటుంది. జరిగిపోయినవి కొన్ని ఆలోచిస్తూ మెమరీకి తెచ్చుకుంటుంటుంది. ఏదో జరగబోయేది ఇట్లానో అట్లా అని ఊహిస్తుంటుంది. ఇట్లా చేస్తూ ఉంటుంది. అటువంటి బాహ్యార్థ ప్రసక్తి మనసుడైనటువంటి ఇతడు దానివల్ల ఏం చేస్తాడు, తర్వాత ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇట్లా పరిగెడుతుంటాడు. అది సంపాదించాలి, ఇట్లా క్రియలే చేస్తున్నటువంటి ఇతడికి చూడండి, అంటే ద మోస్ట్ ఎక్స్ట్రావర్టెడ్ మెటీరియలిస్టిక్ పర్సన్కి, అదేవిధంగా దేహమే నేను అనుకుంటూ దీనికి చాలా ముఖ్యత్వం ఇస్తూ దీన్నే పోషించుకుంటూ దీనికి సుఖాలు కావాలి ఇంకా ఆశిస్తూ దీనికి రకరకాలైనటువంటి కేర్, పళ్ళు కేర్, నెయిల్ కేర్, డెంటల్ కేర్, హెయిర్ కేర్ ఉన్నాయి కదా, ఫుడ్ కేర్, ఇట్లా ఈ బ్యూటీ క్లినిక్లకి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పరిగెడుతున్నారుగా. దేహమాత్మభావం, ఇది దేహమే ముఖ్యం, ఇది కదా, దీన్ని చాలా చూసుకోవాలి, పోషించుకోవాలి అని చెప్పి ఈ దీంట్లోని దిగజారి ఉన్నటువంటి వాడు ఎట్లా ఇతడికి దృశ్య అగ్రహణం కథం ను ఘటతే, వీడికి దృశ్యమును పక్కకి నెట్టివేసేటువంటి దేనికి ముఖ్యత్వం ఇవ్వలేదు. ఈశ్వరుడికి కూడా, ఈశ్వరుడికే ముఖ్యత్వం ఇవ్వకపోతే ఇంకా బంధువులేంటి, శత్రువులేంటి, మిత్రులేంటి, వస్తువులేమిటి, పొసెషన్స్ ఏమిటి, రిలేషన్స్ ఏమిటి, దేనికి ముఖ్యత్వం? అటువంటి దృశ్య అగ్రహణం ఇటువంటి వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? ఈజ్ ఇట్ పాసిబుల్? రానే రాదని అర్థం. మొదట ఆ లౌకికుడి గురించి చెప్పారు. ఎందుకు చెప్తున్నారు ఇట్లా? దృశ్య అగ్రహణం అనేటువంటిది ఎంత అవసరం ఆత్మజ్ఞానమున పొందుటకు. సర్వాత్మభావ ఎంత ముఖ్యం బ్రహ్మనిష్టలో ఉండుటకు అని చెప్తున్నప్పుడు చూడండి, యదృశ్యం, ఏదైతే
చూడబడుతున్నదంటే ఇంద్రియ గోచరముగా ఉందో ఏదైనా, ఏ ఇంద్రియమైనా, తద్ నశ్యం. యత్ యత్ అనుభవం అట్లా చెప్దాం. దృశ్యం అంటే మీరు ఏదో కళ్ళతో చూసింది మాత్రమే అంట. చెవులతో విన్నది, ముక్కుతో వాసన చూసింది, శబ్ద స్పర్శ రూప రసగంధ 5. యద్ యద్ అనుభవం తద్ తద్ నశ్యం. ఏదేదైతే అనుభవపడుతున్నదో అన్నీ నశించిపోతున్నాయి. అన్నీ నశించిపోతున్నాయి. నాకు శరీరం అనుభవపడుతుంది, నా శరీరం అని చూసుకుంటున్నాను, ఇది నశించిపోతున్నది. ప్రతి క్షణం అనేక కణాలు చచ్చిపోతున్నాయి. మరణం నిరంతరం జరుగుతూనే ఉన్నదండి. కాబట్టి యదృశ్యం తద్ నశ్యం, యద్ నశ్యం ఆర్ యదృశ్యం తత్ మిథ్య. అది అసలు నిజంగా లేదు. కాబట్టి ఇది తెలుసుకోవడానికి వీడు చాలా బాహ్యాసక్తుడు, ఎక్స్ట్రావర్టెడ్గా ఉంటే వీడికి ఎక్కడ ఇది సాధ్యం? కానీ మరో పక్క చూడు, వివేక చూడామణి వింటున్నటువంటి ఆ ముముక్షువు ఇతడేం చేస్తున్నాడు? అన్నిటినీ వదిలేస్తున్నాడు. ఈ వదిలేస్తున్నాడు ఇక్కడ సన్యస్త అన్నారు. అఖిల ధర్మ కర్మ విషయై. ఇక్కడ సన్యస్త అంటే భయపడిపోకూడదు. సన్యాసం తీసుకోవడమా, కాషాయం వేసుకోవడమా, ఇల్లు వదిలి వెళ్ళటమా, అది అందరికీ రాదు. ఎవరికి అది జరగదో కొన్ని వాళ్ళ ప్రారంధానికి జరిగితే తీసుకోగలిగితే తీసుకుంటారు. కానీ ఈ జ్ఞానం పొందటానికి సన్యాసానికి సంబంధం లేదు. సన్యాసం తీసుకొని కూడా చెప్పారు కదా ఇంతకుముందే శంకరాచార్యుల వారు, నువ్వు శాస్త్రాధ్యయనం చేసి శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేయకపోతే, ఇన్ని శాస్త్రాలు చదివినాను, సన్యాసం తీసుకున్నాను, పుస్తకాలు అన్నీ తెలుసు, పండితుడు అయినా కూడా అది నిష్ఫల అన్నారు. దానివల్ల ప్రయోజనం లేదు. నిన్ను ఇక్కడ ఈ జ్ఞానానికి అది తీసుకెళ్ళకపోతే. కాబట్టి సన్యస్త అంటే అర్థం భావనలో, మనస్సులో, బుద్ధిలో నాకు తెలుసు, నాకు ఈ కర్మ ధర్మ అని సంబంధించిన విషయాలు. సహజంగా రిలీజియన్ పేరులో మనం చిక్కుకుంటున్నాం కదా. రిలీజియన్ మంచిదే, నువ్వు కొంచెం పెరిగి ఎదగటానికి. పెరిగి ఎదిగిన తర్వాత దాంట్లోంచి బయటికి రావాలి. అమ్మ పొట్టలో ఉండటం, అక్కడ తయారవటం, పెరగటం ఇన్ని నెలలు అంతే. ఆ తర్వాత బయటకు వచ్చేయాలిగా. అలాగనే ఈ రిలీజియన్ అనేటువంటిది నిన్ను తీర్చిదిద్ది కొంచెం తయారు చేసేసి తర్వాత జ్ఞాన యజ్ఞం అనే, జ్ఞాన మార్గం అనే హైవేకి పంపిస్తుంది. అది చేయకపోతే అప్పుడు ప్రయోజనం లేదు. ఎందుకంటే కర్మ చిత్తశుద్ధి కోసం, ధర్మం మోక్షం కోసం. అందుకనే అర్థం ధర్మార్థం, ధర్మం జ్ఞాన అర్హతార్థం, జ్ఞాన అర్హత జ్ఞానార్థం, జ్ఞానం మోక్షార్థం. కాబట్టి ఈ కర్మ ధర్మాలు ఇదే అని చెప్పి ఇంకా చాలామంది అయితే ఈ భక్తి పేరు చెప్పి మూఢంగా ఏవేవో చేసేస్తూనే ఉంటారు. తెలుసుకోరు, అర్థం చేసుకోరు. అందుకని ఎంతకాలం అలాగే మెకానికల్గా భయంతో మూఢంగా చేస్తూ ఉంటాం. ఇక్కడ మూఢనమ్మకం అని చెప్పట్లేదు, అందుకని అన్నిటిని వదిలేసే అని చెప్పట్లేదు. సనాతన ధర్మం కావాలి, పాటించాలి. అదిలో నుంచి నువ్వు ఎదిగి ఇంకా ఏ కర్మ ధర్మ విషయై అన్నిటినీ సన్యస్త అంటే ఇంక ఏమి మనస్సులో ఒక సందేహం ఉండకూడదండి. నేను అన్నిటినీ వదిలేశాను అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఇంక నేను ఇంక పూజ చేయను, గుడికి వెళ్ళను అని కాదు అర్థం.
నీ బుద్ధిలో అడిగి చూడు, మనసులో ఇంకా ఏదైనా ఇచ్చింగ్ ఉందా? ఇచ్చింగ్ అంటే ఏంటి? సందేహం, భయం, శోకం, మోహం, కామక్రోధ లోభం, ఇవేమైనా ఉన్నాయా ఇంకా అక్కడ? ఉన్నాయంటే నువ్వు ఇంకా సన్యస్తం చేయలేదని అర్థం. వెంటనే మనకి సందేహం వస్తుంది, స్వామి సాధారణమైన గృహస్థ జీవితంలో ఇట్లా కుటుంబంలో ఉంటూ అవన్నీ అట్లా వదిలేయటం సాధ్యమా అని అడుగుతాం. ఏం సాధ్యం కాదు, ప్రయత్నించు, కొంచెం 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 వదిలేయి, కొంచెం కొంచెం వదిలేయి. ఒకరోజు ఆ స్థితి రావాలి, ఆ క్షణం ఇంక నా బుద్ధిలో మనసులో దేని గురించి ఒక సందేహం కానీ, ఒక భయం కానీ, ఒక మోహం కానీ లేదు. అది చిహ్నం. కాబట్టి సన్యస్త అంటే అఖిల ధర్మం. ఏంటి భయం? అది అట్లా చేయలేదే, ఇటు తిరిగి కూర్చోలేదే, అది అటు తిప్పి పెట్టలేదే, ఆ ఊరు ఇంకా చూడలేదే, ఆ దేవుని దర్శించలేదే అని చెప్పి మనసులో ఒకటే ఏంటిది? నాగింగ్, ఇచ్చింగ్, సందేహం, భయం. దేని గురించి అయినా సరే. అన్ని దేవుళ్ళు ఉన్నాయంటున్నారు, మరి ఏ దేవుడు గొప్పవాడు? ఏ సందేహమైనా, ఈ సందేహమే సందేహరహిత జ్ఞానం, డౌట్ ఫ్రీ నాలెడ్జ్ వచ్చేంత వరకు నువ్వు శాస్త్రాన్ని వింటూ ఉండాలి. జాగ్రత్తగా వినాలి, సిస్టమేటిక్గా వినాలి, కంటిన్యూస్గా వినాలి. అప్పుడు సన్యస్త అఖిల ధర్మ కర్మ గురించి భయం మనకు. ఏం కర్మ చేస్తావు? కర్మ చేస్తావు మళ్ళీ ఏదైనా అన్నావంటే నువ్వు బంధించబడుతున్నావు అని అర్థం. కర్మ ఎప్పుడు కూడా నిన్ను విముక్తుణ్ణి చెయ్యదు, జ్ఞానం మాత్రమే విముక్తుణ్ణి చేస్తుంది. అందుకని కర్మ పుణ్య రూపంలో కానీ పాప రూపంలో కానీ నిన్ను బంధిస్తుంది. అందువలన కర్మ చేస్తాడు. ఎందుకు? ఆశలున్నాయి. సో కామం చేత కర్మలు, కర్మల చేత జన్మ. చెప్పాం కదా. జన్మించాడా, మళ్ళీ వాడికి కామనలు, వాసనలు ఉన్నాయి కదా, మళ్ళీ కర్మ చేస్తాడు, మళ్ళీ జన్మిస్తాడు. కామకర్మ జన్మ, కామకర్మ జన్మ, ఇది పోతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పులి స్టాప్ పెట్టబోతున్నావు వీటికి? నచికేతుడు యమధర్మరాజు దగ్గర కఠోపనిషత్తులు అడిగినట్లు, ఓ గురువే యమధర్మరాజా, ఏదేవో చెప్పి నాకు శాస్త్రము, ధర్మాలు, అధర్మాలు, తర్వాత కర్మలు, పుణ్యాలు, పాపాలు, స్వర్గాలు, నరకాలు, ఇవన్నీ చెప్పి నన్ను తికమక చేయొద్దు. అవన్నీ వద్దు నాకు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాశ్చ అని చెప్పి ధర్మలకు మించి వీటి యొక్క ఎటువంటి ఒక ఎఫెక్ట్, ధర్మ అధర్మాలకు బియాండ్ దట్ అటువంటి సత్యం ఏదైనా ఉందా అని అడుగుతాడు. రకరకాలుగా అడుగుతాడు. ఆయన ఎంతో ఇదంతా వద్దులే, నీకు అర్థం కాదు, కష్టం, దేవతలకే దొరకడం కష్టం ఈ జ్ఞానం అంటే, అందుకని నాకు చెప్పాలి. వదలలేదు ఆ పిల్లవాడు. ఎంత పట్టుదల, ఎంత శ్రద్ధ, ఎంత కమిట్మెంట్. మనం ఏమీ చెయ్యం. మనకు శ్రద్ధ కమిట్మెంట్లు వచ్చి అర్థం లేని వాటిల్లో లోకల్గా ఎవరో ఏదో చెప్తే దాన్ని పట్టుకొని వేళ్లాడుతుంటాం. మనకు శాస్త్రం వద్దు, ఉపనిషత్తు వద్దు, వివేక చూడామణి వద్దు. అప్పుడు నీకెట్లా నువ్వు పైకి వస్తావు? ఎలా తప్పించుకుంటావు ఈ బంధంలో నుంచి? నాకు ఏ దుఃఖం ఉండకూడదు అనే కదా అందరూ ఆశిస్తాం. దుఃఖం ఎట్లా పోతుంది? డబ్బులు వస్తే దుఃఖం పోతుందా? ఇంద్రియ సుఖం రాగానే దుఃఖం పోతున్నదా? పోలేదే అట్లా అందరికీ. అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఆశలు తీరుతున్నాయా?
మరలా ఆశపడకుండా ఉంటావా? లేదు. ఇది జరుగుతూనే ఉన్నది. అప్పుడు మరి దీనికి ఏమైనా మందుందా? మార్గం ఉందా అని ఎతికితే తెలుస్తుంది. ఎవడితడు? తత్వజ్ఞుడు వెతుకుతాడు. ఇట్లా అఖిల ధర్మ కర్మ విషయాలన్నిటినీ వదిలేసి, అంటే ఏంటి, ముఖ్యత్వం ఇంకా వాటికి ఇవ్వట్లేదు. అది వదిలేస్తే ఏమవుతుందో అని నీకు ఇంకా భయంగా ఉందంటే నీకు శాస్త్రం అర్థం కాలేదు అని అర్థం. ఆ భయం పోయేంత వరకు, ఆ సందేహం పోయేంత వరకు గురువుని ఆశ్రయించు, వింటూనే ఉండు. అప్పుడు చేసి ఏం చేయాలి? నిత్య ఆత్మనిష్టాపరై. సరే, అన్నిటిని వదిలేసి అని చెప్పి బేకార్లాగా తిరగకూడదు. ఇచ్ఛా స్వేచ్ఛ ఇచ్ఛతోటి ఏదైనా చేస్తాను, ఎట్లయినా ఉంటానని చెప్పి మరి అట్లా అయిపోకూడదు. మళ్ళీ నాస్తికుడులాగా, మూర్ఖుడులాగా, దుర్మార్గుడులాగా నిత్య ఆత్మనిష్ఠులో ఉండాలి. ఇంకా నాకు ఆత్మచింతన, శ్రవణం మనన నిధిధ్యాసనం. అటువంటి తత్వజ్ఞై, అటువంటి తత్వమును తెలుసుకున్నవాడు, తెలుసుకోవాలని అనుకునేటువంటి వాడు, ఆశించేవాడు ఏం చేయాలి? కరణీయం ఆత్మని సదా. ఈ ఆత్మచింతనలోనే, శ్రవణంలోనే, వేదాంత అధ్యయనంలోనే ఉండుటకు ఇష్టపడాలి, ఆశించాలి అని చెప్పి తర్వాత సర్వాత్మసిద్ధయే భిక్షో కృతశ్రవణకర్మణః సమాధిం విదధాత్యేష శాంతో దాంత ఇతి శృతి. శృతి ఏం చెప్తున్నది? వేదం నీకు సత్యం మాత్రమే కావాలి, ఆత్మతత్వం మాత్రమే. నేను తెలుసుకోవాలని ఆశ ఉన్నట్లయితే నీకు మొదట మనసును నిగ్రహించు, శాంతపరచు, ఇంద్రియులను నిగ్రహపరచు, దాంతనుగా ఉండు. దాంత శాంత అంటే ఇంద్రియ మనోనిగ్రహములు చెయ్యి అని మొదట శృతి చెప్తున్నది. అది రావాలంటే ఎట్లా వస్తుందండి అంటే కృత శ్రవణ కర్మణ. వాడు ఈ శ్రవణం అనే కర్మలో మాత్రమే పాల్గొంటాడు. శరీరం బతకడానికి కావలసిన మినిమం ఏవో చేస్తుంటాడు. ఎంత చేయగలదు? భూరి విశ్రువం, ఎంతో వినాలి. ఇంకా వినక్కరలేదు. తెలుసుకోవలసింది తెలుసుకున్నాను, పొందవలసింది పొందాననే అంతవరకు ఇట్లా శ్రవణం అనే కర్మను చేసి, ఎందుకు చేస్తున్నాడు ఇట్లా? సర్వాత్మసిద్ధి కోసం. అంతటా ఉన్నది ఒకే ఆత్మ, అంతటయు నీవే అని చెప్పి హరిపుండరీకాక్ష అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మం. అప్పుడు సర్వం బ్రహ్మమయం. సర్వాత్మసిద్ధి కోసం భిక్షు అన్నారు. ఇక్కడ భిక్షు అంటే సహజంగా శంకరాచార్యుల వారికి సన్యాసం అంటే చాలా ఇష్టం. ఆయన అందరినీ సన్యాసం తీసుకుంటే బాగుండని అదే చెప్తుంటారు ఎప్పుడు. అట్లా అని కాదు. భిక్షు అంటే భిక్ష తీసుకొని భిక్ష మీద ఆధారపడి జీవించేవాడు అని అర్థం. మరి అప్పుడు సన్యాసే కదండి. అట్లా అనుకుంటే మరి నువ్వెప్పుడు సన్యాసం తీసుకుంటావు? నీకు ఆల్రెడీ 60-70 ఏళ్ళు వచ్చేసినాయి. అందుకని అట్లా భిక్షువుగా వెళ్ళటం, సన్యాసిగా వెళ్ళటం, పరివ్రాజగా వెళ్ళడం అనేటువంటిది అందరి జీవితాల్లో జరగాల్సిన అవసరం లేదు. కానీ జ్ఞానం అందరూ పొందొచ్చు. గృహస్థుడిగా ఉండే జ్ఞానం పొందొచ్చు, బ్రహ్మచారిగా ఉండి జ్ఞానం పొందొచ్చు, వానప్రస్థుడిగా ఉండి జ్ఞానం పొందొచ్చు, సన్యాసిగా ఉండి జ్ఞానం పొందొచ్చు. కొంతమందికి అది సాధ్యపడింది, అన్నిటిని వదిలేసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఏం చేయాలో చేయాల్సింది నువ్వు ఇక్కడే చేయొచ్చుగా. అందుకని చేంజింగ్ ద క్లోత్స్ అండ్ ది లైఫ్ స్టైల్ డజంట్ మ్యాటర్ టు గెయిన్ ద నాలెడ్జ్. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. సర్వాత్మసిద్ధి కోసం భిక్షు అంటే ఇక్కడ అర్థం చెప్తాను చూడండి.
ఇప్పుడు నేను ఎట్లా అంటే అప్లై చేసుకుండేది, మేమందరం గృహస్థులు మాట్లాడే, మీరు కూడా గృహస్థులుగా ఉన్నారు అని. గృహస్థులు అయితే ఏంటి, నువ్వు దీనికోసం ప్రయత్నిస్తే గృహస్థ జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు. మన ఋషులందరూ యాక్చువల్గా గృహస్థ జ్ఞానులే. భిక్షోహో అంటే ఈశ్వరుడు ప్రకృతి ద్వారా ఇవ్వబడ్డ ఈ శరీరము నీకు ఇచ్చిన ఒక భిక్ష నీకు ఇవ్వబడింది. దీన్ని తిను అంటే ఉపయోగించుకో. ఇప్పుడు సన్యాసి వెళ్ళి భిక్ష అడిగితే ఇస్తారు, ఆయన అందరి దగ్గర అడిగి తినచ్చు. కానీ గృహస్థుడు అట్లా భిక్షకి వెళ్ళకూడదుగా, ఎందుకంటే ఇతడికి ఇంట్లో భార్య ఉంది, వీడి దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి. మరి వీడి ఇంకా భిక్ష అంటే ఏంటి? చూడు, ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఆ మంత్రం చెప్తున్నాం కదా, చెప్పమన్నాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఇదేంటి సన్యాసిగా ఈ ప్రార్థన? కాదే. ఈ అన్నం ఎందుకు తిని ఈ శరీరాన్ని పోషించి ప్రాణంతో కాపాడుకుంటున్నానో దేవి, ఓ మాత, తెలుసా, నాకు జ్ఞాన వైరాగ్యాలు రావాలి. అది పొందకపోతే ఈ శరీరం ఉన్నప్పుడే మరల అజ్ఞానంతో ఇంకో శరీరం వస్తుంది నాకు. కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, దానికోసం నువ్వు నాకు భిక్ష ఇవ్వు అని అడిగితే, భిక్ష అంటే అది ఇది మనం అందరం తినే ఆహారం కూడా రోజు భిక్ష అనే భావంతో తినాలి. భావన. అందుకోసమని అట్లా ఇంటింటికి వెళ్ళి అడగన అవసరం లేదు. సరే, ఇట్లా అర్థం తీసుకొని, సో ఇప్పుడు ఏం చెప్పారు ఇక్కడ? వేదం శృతులు చెప్తున్నాయి, మనస్సు ఇంద్రియ నిగ్రహాలతోటి ఉండి గురువుని ఆశ్రయించి శాస్త్ర వేదాంత శ్రవణం. శాస్త్రం అంటే ఏదేదో కాదు, మళ్ళీ వ్యాకరణం అని, మీమాంస అని, న్యాయం అని, అదేదో కొంచెం కొంచెం తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు, చదవని వాళ్ళు చదువుతారు. ఇప్పుడు అది చదవకపోయినా ఇప్పుడు మీకు వివేక చూడమని అర్థమవుతున్నదా లేదా? చెప్పాల్సిన రీతిలో చెప్పవలసింది చెప్తే, వినవలసిన రీతిలో నువ్వు వింటే నీకు ఇది అర్థమై ప్రయోజనపడుతున్నదా లేదా? చెప్పు. కాబట్టి అది దాంట్లో పాల్గొనాలి. అందుకని ద మెయిన్ ప్రయారిటీ ఈజ్ శ్రవణం. అది కూడా వేదాంత శ్రవణం. ఇలా చెప్పి ఆ తరువాత ఆరూఢశక్తే రహమో వినాశ కర్తున్న శక్య సహసాపి పండితైః ఏ నిర్వికల్పాఖ్య సమాధి నిశ్చల తానంతరానంత భవాహి వాసనాః. అలా చెప్పి, అందుకని ఎందుకు నేను శ్రవణమునకు ముఖ్యత్వం ఇస్తున్నాను చెప్తున్నాను. ఓ శిష్యుడా, అర్థం చేసుకో. ఎంత పండితుడంటే, జ్ఞానిని కూడా పండితుడు అని పిలుస్తుంది శాస్త్రం కొన్నిసార్లు. సహజంగా పండితుడంటే భాష, వ్యాకరణం, సంస్కృతం లేక సాహిత్యం, ఇవన్నీ బాగా కొంచెం తెలుసుకొని చదివాడు, ఎడ్యుకేటెడ్. ఏది శాస్త్రంలో ఉన్న విద్యలు భాగాలు. పండితుడండి ఆయన, వేద పండితుడు, ఆయన వ్యాకరణ పండితుడు, ఆయన మీమాంస పండితుడు. ఎందుకంటే వాటికి శాస్త్రాలు ఉన్నాయి కదా. సో అకాడమికల్లీ వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్, చాలా 12 సంవత్సరాలు అట్లా కష్టపడి చదివారు, లోతుగా చదివారు. కానీ అటువంటి ఆ పుస్తకాలను అన్నీ చదివి శాస్త్రంలో ఉన్న బ్రాంచెస్ అవన్నీ కూడా, అటువంటి శాస్త్ర పండితుడికి కూడా, శాస్త్రజ్ఞుడికి కూడా అంత తొందరగా తేలికగా వివేక వైరాగ్యాలు రావు ఈ సత్యమును తెలుసుకునేందుకు. కర్తుం న శక్య. ఏం కర్తం? ఈ బలమైనటువంటి, బాగా బలిసిపోయి దృఢంగా ఉన్నటువంటి అహంకార భావమును తొలగించటం
ఈవెన్ పండితులకైనా కూడా అంత తేలిగ్గా సాధ్యం కాదు. మరొకటి ఏంటంటే ఇక్కడ ముందు శ్లోకంలో చెప్పారు కదా, శాంత దాంత. తర్వాత మనకు అసలు ఒక గంట సేపు వినాలి ఇట్లా అంటేనే మనకు ఓపిక లేదు. ఓపిక అంటే రెస్ట్లెస్ అవుతాం. ఏదో కథ చెప్తే వింటాం, పాడితే ఏదో కొంచెం వింటాం. కానీ ఈ వేదాంతాన్ని ఇట్లా డైరెక్ట్గా తీసుకెళ్ళి సత్యమును చూపిస్తూ మాట్లాడుతుంటే మన మనస్సుకి అంత శక్తి కావాలి, పెంపొందించుకోవాలి. మొదట్లో ఉండదు. అందుకని అటువంటి అహంకారాన్ని, అజ్ఞానాన్ని, అవివేకాన్ని తొలగించుకోవటం ఈవెన్ ఎంత పండితులైనా కూడా అంత సులభమైన విషయం కాదు. అర్థమైందా? ఎందుకంటే వాడు నిర్వికల్పాఖ్య సమాధి నిశ్చలాహ. కానీ ఎవరికి ఇది సాధ్యమంటే నిర్వికల్పమని చెప్పేటువంటి సమాధి స్థితిని, అంటే మనస్సును శాంతముగా ఉంచుకోవడం. సమాధి స్థితి అనగానే మళ్ళీ ఇక్కడ యోగం అని నిర్వికల్పం అంటున్నారు ఏంటండి? నిర్వికల్పం అంటే ముందు చెప్పిన శ్లోకంలో చెప్పినట్లే సన్యస్త సర్వకర్మ ధర్మ కర్మ అఖిలైహి, అదే నిర్వికల్పం. నాకు ఇప్పుడు ఇంకా వికల్పమే లేదు, ఏ సందేహము లేదు, ఏ భయము లేదు, ఏ మోహం లేదు. దట్ ఈస్ కాల్డ్ నిర్వికల్ప స్థితి. అంతేగాని మనస్సు అట్లా నిద్రపోయినట్లుగా ఏ థాట్స్ లేకుండా ఉన్నాయి అనేటువంటిది కాదు. అది సాధన చేస్తే వస్తుంది, అది ఓకే యోగపరంగా. కానీ ఇక్కడ మనకు అటువంటి, అంటే ఇంక మనసు చెంచల పడటం లేదు, మనస్సు మోహపడటం లేదు, మనస్సు భయపడటం లేదు, మనస్సు ఆశపడటము లేదు. అటువంటి మనస్సు స్థితికి పేరు నిర్వికల్పం. అట్లా ఉన్న వాళ్ళకి సాధ్యపడుతుంది. కానీ అది చెయ్యకుండా, శ్రవణం చెయ్యకుండా, వేదాంతం వినకుండా వీడికి ఎట్లా ఈ అహంకారం వినిపోతాయి? పోవు, కష్టం. అప్పుడు పోనందువలన వీడికి ఏంటి లోపల? తానంతర అనంత భావాహి వాసన. ఈ వాసనలు ఇంకా ఉంటూనే ఉంటాయి. ఏమిటి? అన్ని రకాల వాసనలు. శాస్త్రం కూడా ఒక వాసనే. ఎన్నో చదవటం, ఎంతో నేర్చుకోవటం, అవన్నీ కూడా. అందుకని శాస్త్రమే చెబుతుంది, శాస్త్రాన్ని కూడా వదిలేసేయాలి. ఎప్పుడు? జ్ఞానం పొందిన తర్వాత. అందుకని ఇంకా తర్వాత బర్డెన్గా ఉండకూడదు. నా విద్యలన్నీ నాకు బుర్రలో బర్డెన్గా ఉంటే ఏం ప్రయోజనం? ఎవరికో చెప్పడానికి ఉపయోగపడుతుంది, 10 డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడుతుందంటే అది ఎందుకు నాకు బర్డెన్? అందుకని శాస్త్రం బరువుని కూడా వదిలేసి మనస్సు నిర్వికల్పం అయిపోవాలి. కానీ మొదట్లో కావాలి, శాస్త్రాన్ని మొదట్లో వదలకూడదు. అందుకని శాస్త్ర వాసన, లోకవాసన, విషయ వాసన, అన్ని వాసనలు ఇవన్నీ క్లీన్ అయిపోవాలి. బబుల్ క్లీనింగ్ లాగా అన్నిటిని నెట్టేసేయాలి. అప్పుడు మరి ఎంత తీవ్ర ప్రయత్నం చేయాలో చూడండి. అహం బుద్ధ్యైవ మోహిన్యా యోజయిత్వా వృతేర్బలాత్ విక్షేపశక్తి పురుషం విక్షేపయతి తద్గుణైః. ఇంత చెప్పిన తర్వాత ఈ వాసనలు ఉన్నాయి, ఈ మనస్సు ఇంకా కొంచెం వికల్పాలతోటే ఉంటూనే ఉంటే ఇంకా అది మొదట్లో మాట్లాడిన ఒక టాపిక్ని మరలా ఇక్కడ కొంచెం గుర్తు చేస్తూ చెప్తున్నారు. ఏంటి మాట్లాడే మొదట్లో? అహంకారం అనేదే మోహానికి కారణం. నాకు కావాలి, నాకు వద్దు, నేను చెప్తున్నాను, అందరు వినాలి, అహంకారం అని చెప్పి ఈ అహంకారం అనే ఒక నకిలీ ఉందే, అది దాని యొక్క మోహము చేత అహం బుద్ధి ఏర్పడి, అహం బుద్ధి యొక్క అహంకార భావంతో మోహించబడి ఇక్కడ లోకంలో ఏంటంటో సాధించాలి, అన్నీ నిరూపించాలి, ప్రూవ్ చేయాలి, పగలు రివెంజ్ తీసుకోవాలి. ఇట్లా వీడు
వాటి వలన ఏమవుతుంది, యోజయిత్వ ఆవృతే బలాత్, అవి ఇంకా వీడిని కంప్లీట్గా వీడిని దాంట్లో ముంచేస్తాయి, లాగేస్తాయి. లాగేసినప్పుడు ఏంటి, ఎందుకు లాగింది, ఆ లాగేదేంటి, విక్షేప శక్తి. ఆ విక్షేప శక్తి వలన తర్వాత ఏమొస్తుంది, ఆ గుణాలు వీడిలో బాగా పనిచేసి వీడికి ఇంకా ఆవరణం, అసలు ఆవరణం కలిగింది మొదట, ఆవరణం వలన విక్షేప శక్తి వచ్చింది. ఈ ఆవరణం, విక్షేప అనే పదాలు మొదట్లో శంకరాచార్యులు వారు వివరించారు, దాని గురించి మనం బాగా విన్నాం కాబట్టి అలా చెప్పారు. సరే, ఈరోజు ఇంతటితో నిలిపేస్తాం. కాబట్టి వివేకము చాలా ముఖ్యం, వివేక చూడామణి వినటం చాలా ముఖ్యం. టెక్స్ట్ పెద్దదిగా ఉంది, ఒక 10 శ్లోకాలు చెప్పాలని ప్రయత్నించినా కూడా కొన్నిసార్లు అవ్వట్లేదు. చూద్దాం, వచ్చేసాం, సగం దాటి వచ్చేసాం, 344 శ్లోకాల దగ్గరికి వచ్చాం. కాబట్టి విషయాన్ని గ్రహిద్దాం, దాని యొక్క ఫలాన్ని పొందుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.